Hello friends, welcome back to the LTX classes. My name is Shyam. అందరూ బాగున్నారా? ఈ రోజు వొకాబులరీ క్లాస్ కి రెడీగా ఉన్నారా? వొకాబులరీ నోట్బుక్ అండ్ పెన్ ఈ రెండు ఉంటే చాలు. ఈ క్లాస్ కేర్ఫుల్ గా వినండి. మీకు ఏ కొత్త పదం, మీకు ఈ వర్డ్, ఈ సెషన్ లో ఏ కొత్త వర్డ్ మీకు కనిపించినా కూడా మీ వొకాబులరీ బుక్ లో దాన్ని రాసేసుకోవచ్చు. ఇక ఎల్టీఎక్స్ క్లాసెస్ కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ కోసమైనా ఆఫ్లైన్ క్లాసెస్ కోసమైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎల్టీఎక్స్ క్లాస్ ని కూడా మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు బ్యాంక్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నా, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ కి ప్రిపేర్ అవుతున్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కూడా మీకు మీ కెరియర్ కి సంబంధించిన ఎటువంటి గైడెన్స్ కోసమైనా కూడా మీరు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా ఇంగ్లీష్ మాత్రమే సపరేట్ గా నేర్చుకోవాలి అనుకునే స్టూడెంట్స్ కి అయితే ఇంగ్లీష్ కి ఒక సపరేట్ బ్యాచ్ ఉంది. దాని పేరే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్. ఒకసారి మీరు ఫీజు పే చేసిన తర్వాత మీరు అనుకున్న సబ్జెక్ట్ పర్ఫెక్ట్ గా నేర్చుకునేదాకా మీరు క్లాసెస్ కి అటెండ్ అవ్వచ్చు. బ్యాంక్ ఎగ్జామ్ అయినా సరే, ఎస్ఎస్సి రీసెంట్ గా ఎస్ఎస్సికి సంబంధించిన ఒక క్యాలెండర్ రిలీజ్ అయింది. దానికి సంబంధించి మీరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ కానీ ప్రిపేర్ అవుతున్నట్టు, లేదు అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ ప్రిపేర్ అవుతున్నా, మనకి జనవరిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ డి కి సంబంధించి ఒక పెద్ద నోటిఫికేషన్, అంటే ఎక్కువ వేకెన్సీస్ ఉండకపోయినా చాలా పెద్ద ఎగ్జామ్ గా దాన్ని మనం చెప్తాము. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ జాబ్స్ గా కూడా చాలా మంది చెప్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ అంటే అది చాలా ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ గా చాలా మంది నమ్ముతారు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ డి కి సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్న ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా కూడా మీరు ఎల్టీఎక్స్ క్లాస్ ని కాంటాక్ట్ చేయొచ్చు. నెంబర్ చూడండి 7893895553. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ రోజు అంటే డిసెంబర్ 21 కి సంబంధించి హిందూ న్యూస్ పేపర్ లోంచి వచ్చిన కొన్ని ముఖ్యమైన వొకాబులరీని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఒకసారి మనం కానీ చూసినట్టయితే పేజ్ నెంబర్ 1 లో చూడండి. ఎస్, ఇక్కడ పేజ్ నెంబర్ 1 లో ఫస్ట్ ఆర్టికల్ మనకు కనిపించింది. లోక్సభ పాసెస్ బిల్ టు లింక్ ఎలక్టోరల్ రోల్స్ విత్ ఆధార్ అన్నారు. నేను ముందే చెప్పినట్టు నేను ప్రతిసారి కూడా చెప్తూనే ఉన్నాను, వొకాబులరీకి సంబంధించిన ఫోకస్ మాత్రం మనం పెడదాము. రెగ్యులర్ కంటెంట్ అనేది ఇందులో మనం ఫోకస్ చేయదు. ఎందుకంటే సెషన్ అయిపోయేటప్పటికి కనీసం మనకు ఒక 20 to 30 మంచి వొకాబులరీ రావాలి. అదే మన టార్గెట్ అన్నమాట. ఇదిగోండి ఫస్ట్ వొకాబులరీ మీరు రాసేసుకోవచ్చు. SLAM స్లామ్. ఇదే వొకాబులరీ నెంబర్ 1 గా రాసుకోండి. స్లామ్, SLAM స్లామ్. మీరు సెంటెన్స్ కొంచెం చూడొచ్చు. అపోజిషన్ స్లామ్స్ ఇట్ ఫర్ టేరింగ్ హర్రీ అన్నారు. స్లామ్ అంటే ఏంటంటే బ్లేమ్ చేయడము, ఖండించడం అంటాం కదా. బ్లేమ్ చేయడం లేదా కండమ్ అంటాము. అపోజ్ చేయడం, రిజెక్ట్ చేయడం అని కూడా అంటాం. టేరింగ్ హర్రీ, ఈ ఎక్స్ప్రెషన్ కి అర్థం ఏంటంటే కంగారు పడి ఏదైనా పని చేస్తే మనం టేరింగ్ హర్రీగా చెప్తాం. మీరు ఇదే వొకాబులరీ నెంబర్ 2 గా రాసుకోవచ్చు. ఏదైనా కంగారులో ఒక పని చేస్తే, సరిగ్గా ఆలోచించకుండా కంగారు పడి ఏదైనా ఒక పని చేస్తే టేరింగ్ హర్రీ అంటాం. ఏమంటాము? టేరింగ్ హర్రీ అంటాం. ఇక మనం ఇక్కడ కానీ చూసినట్టయితే ఎస్, ఈ ఆర్టికల్లో మీకు మొదటి 2 పదాలు కూడా వొకాబులరీగానే చెప్పొచ్చు. అయితే ఫస్ట్ వర్డ్ చాలా మందికి తెలిసిన వర్డ్ అయి ఉండొచ్చు, అయినా కూడా తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎమిడ్ అంటే ఏంటంటే డ్యూరింగ్ అంటాం, ఇన్ ద మిడిల్ ఆఫ్ అంటాం. ఎమిడ్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ అంటాం, డ్యూరింగ్ అంటాం. ఇదిగోనమ్మా వొషీఫెరస్, VOCIFEROS, వొషీఫెరస్. ప్రొటెస్ట్ అంటే నినాదాలు కదా, యాజిటేషన్, వ్యతిరేకించుట. ఎటువంటి ప్రొటెస్టులు చేస్తున్నారు? వొషీఫెరస్లీ. అంటే వొషీఫెరస్ అనేది అడ్జెక్టివ్, వొషీఫెరస్లీ అనేది యాడ్వర్బ్. సో వొషీఫెరస్లీ అంటే చాలా ఇంటెన్స్ అంటాం కదా, చాలా దృఢమైన, గట్టిగా అంటాం కదా, ఇంటెన్స్ అంటాం, లేకపోతే ఫోర్స్ఫుల్ అంటాము. సో వొషీఫెరస్లీ అంటే ఏంటంటే ఇంటెన్స్లీ అంటాము. అంటే చాలా బలంగా వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించడాన్ని ప్రొటెస్ట్ అంటాము. మరి చాలా బలంగా వ్యతిరేకించడాన్ని వొషీఫెరస్ ప్రొటెస్ట్ అంటాము. ఓకేనా? వొషీఫెరస్ అనేది చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ. దాని గురించి మీరు కావాలంటే సెషన్ అయిపోయిన తర్వాత మీరు కూడా ఒకసారి స్టడీ చేయండి, బాగా అర్థం అవుతుంది. చాలా ఇంపార్టెంట్ వర్డ్ గా కూడా మనం దాన్ని చెప్తాం. వొషీఫెరస్లీ అంటాం. ఏమంటాము? వొషీఫెరస్లీ అంటాం. ఇంకొక వర్డ్ మనందరికీ తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. అప్రోర్. చూసారా? UPROAR. అప్రోర్ అంటే ఏంటంటే వ్యతిరేకించుట, తీవ్రంగా వ్యతిరేకించుట.
మీకు ముఖ్యంగా పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ మీటింగ్స్ అయినప్పుడు గ్యారంటీగా ఒకళ్ళు చెప్పిన దాన్ని ఇంకొకరు అపోజ్ చేస్తారు కదా, దాన్ని ఏమంటే అప్రోర్ అంటాం. ఇక ఎక్యూజ్ అనే వర్డ్ నేను చెప్పక్కర్లే, అందరికీ తెలుసు. కొంతమంది అనుకుంటారు ఏంటి శ్యామ్ సార్ తెలిసిన వర్డ్స్ కూడా చెప్తున్నారని. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో చూసే వారిలో రకరకాల మంది ఉంటారు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా ఉంటారు కదమ్మా. అందరికీ అర్థమయ్యేలాగే చెప్పడం నా బాధ్యత. ఎక్యూజ్ అంటే బ్లేమ్. ఏంటమ్మా? ఎక్యూజ్ అంటే బ్లేమ్ లేదా విమర్శించడం అంటాం కదా. ఎక్యూజ్ అంటే బ్లేమ్ లేదా విమర్శించడం అంటాం. సరే, ఒక్కసారి మనం ఇదే ఆర్టికల్ లో సెకండ్ పారాగ్రాఫ్ లో కానీ సెకండ్ కాలం లో కానీ వెళ్ళినట్టయితే ఇందులో కూడా మాక్సిమం మనం గతంలో చెప్పుకున్న వర్డ్స్ ఏ ఉన్నాయి. అయినా కూడా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఎన్నిసార్లు మనం రిపీటెడ్ గా వాటిని నేర్చుకుంటే అంత బాగా వస్తాయి. ఎలిగేషన్ అంటే మీకు తెలుసు కదమ్మా, అతని మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయండి అంటాము. అంటే అతని మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయండి అంటాం. అలిగేషన్ అంటే ఒకరు ఏదైనా తప్పు చేస్తే మనం కంప్లైంట్స్ ఉన్నాయంటాం కదా, అలా అన్నమాట. ఓకేనా? ఇదిగోండి, ఇలా మనకి ఏంటంటే ఈ పేజ్ నెంబర్ 1 కి సంబంధించిన ఆర్టికల్లో చాలా చిన్న చిన్న ఆర్టికలే ఇది, కానీ మంచి వర్డ్స్ అయితే వచ్చాయి. ఇక దాని పక్కన రెండవ కాలంలో చూడండి, రెండవ ఆర్టికల్లో 13,000 crore rupees రికవర్డ్ ఫ్రమ్ ఫ్యూగిటివ్స్ అని ఉంది. ఫ్యూగిటివ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ అమ్మా. ఇదే మీరు రాసుకోవచ్చు మీ వొకాబులరీ బుక్ లో, దీన్నే మీరు రాసుకోవచ్చు. ఫ్యూగిటివ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫ్యూగిటివ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫ్యూగిటివ్? ఫ్యూగిటివ్ అంటే ఏంటంటే డబ్బు దొంగలించి పారిపోయి దాంకున్న వాళ్ళని ఏమంటామంటే ఫ్యూగిటివ్స్ అంటాము. ఫ్యూగిటివ్స్ అంటాము. ఓకేనా? మనందరికీ తెలుసు, కొంతమంది చాలా పెద్ద వాళ్ళే, అంటే పెద్ద పాపులారిటీ ఉన్న వాళ్ళే, పెద్ద వ్యాపారవేత్తలే, కానీ డబ్బులు వాళ్ళు దొంగలించి పారిపోయారు అనుకోండి, అటువంటి వారి గురించి మనం చెప్పేటప్పుడు ఏమంటాం? ఫ్యూగిటివ్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఏమంటాం? ఫ్యూగిటివ్ అంటాం. ఓకేనా? ఫ్యూగిటివ్. ఇక ఈ వర్డ్ అందరికీ తెలిసిన వర్డ్ అయి ఉండొచ్చు, అయినా కూడా చెప్తున్నాను. యునానిమస్, ఏకగ్రీవంగా అంటాం. మన అందరికీ తెలుగులో కూడా బాగా పరిచయం ఉన్న వర్డే కదా. యునానిమస్ గా గెలిచాడు అంటాం. యునానిమస్లీ అనే వర్డ్ మనం మామూలుగా వాడే వర్డ్ లాగే వాడేస్తున్నాం మనం. యునానిమస్లీ అంటాం, అవునా కదా? ఇక ఈ లాస్ట్ కాలంలో కూడా మాక్సిమం అన్ని కూడా తెలిసిన వర్డ్స్ ఏ ఉన్నాయి, తెలియనివి ఏమీ లేవని చెప్పొచ్చు. ఒక్కసారి మరి ఈ యొక్క ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఫస్ట్ ఆర్టికల్ లోంచి వచ్చిన వొకాబులరీ ఏమొచ్చాయో నేను వాటిని ఒకసారి మీకోసం ఇప్పుడే వెంటనే రాసేస్తాను, బాగా గుర్తుంటాయి. ఫ్యూగిటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్, గుర్తుంది కదా? రాసుకున్నారా? వీడియో పాజ్ చేసుకుని రాసుకోవడమే, ఎప్పటికప్పుడు వీడియో పాజ్ చేసుకుని రాసుకోవాలి. ఓకేనా? ఫ్యూగిటివ్ అంటాం. ఏమంటాము? ఫ్యూగిటివ్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఫ్యూగిటివ్. అంతేకాకుండా స్లామ్ అనే వర్డ్ వచ్చింది. స్లామ్ అంటే అపోజ్ చేయడం, ఖండించడం అంటాం. ఖండించడం, అపోజ్ చేయడం అంటాం. టేరింగ్ హర్రీ అంటే కంగారు పడిపోవడం. మై డియర్ ఫ్రెండ్స్, టేరింగ్ హర్రీ అంటే ఏంటమ్మా? కంగారు పడిపోవడం. టేరింగ్ హర్రీ అంటే కంగారు పడిపోవడం. ఇక వషీఫెరస్లీ అంటే చాలా ఇంటెన్స్లీ, సీరియస్లీ అంటాం కదా. వషీఫెరస్లీ అంటే ఏమంటాము? చాలా ఇంటెన్స్లీ లేదా సీరియస్లీ అంటాం. అక్కడే పక్కనే మనకి సబ్స్టాన్షియల్ అనే ఒక మంచి వర్డ్ కూడా ఉంటుందమ్మా. సబ్స్టాన్షియల్ అనే మంచి వర్డ్. సబ్స్టాన్షియల్ అంటే కావాల్సిన, ఇనఫ్ అంటాం కదా, కావాల్సిన ఇనఫ్ అంటాం. ఇక యునానిమస్ అనే వర్డ్ నేను చెప్పకపోయినా మీలో చాలా మందికి తెలుసు, అయినా కూడా ఎందుకు చెప్తున్నానని తెలియని వాళ్ళు ఉంటారు, వారి కోసం. యునానిమస్ అంటే ఏకగ్రీవంగా అనమాట, ఆల్ టుగెదర్ అంటాం కదమ్మా, యునానిమస్. మనకి అక్కడే ఆ పక్కన ఒక మంచి వర్డ్ అయితే వచ్చింది, కాన్సోనెన్స్ అనే వర్డ్ వచ్చింది. కాన్సోనెన్స్. ఓకేనా? నేను ఆ వర్డ్ మళ్ళీ చూపిస్తాను, కంగారు పడకండి, ప్రెసెంట్ రాసుకోండి, వీడియో పాజ్ చేసుకుని. కాన్సోనెంట్ అంటే అగ్రిమెంట్ అమ్మా, ఒప్పందం అంటాం కదా, అలా అనమాట. కాన్సోనెన్స్ అంటాం. ఏమంటాము? కాన్సోనెన్స్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఇక క్రెడిబుల్ అంటే తెలుసు కదా మీకు, నమ్మచ్చు అంటాం. క్రెడిబిలిటీ అంటాం కదమ్మా, అతను క్రెడిబిలిటీ లేదు, క్రెడిబిలిటీ ఉంది అంటూ ఉంటారు. ఓకేనా? ఇక ఒక మంచి వర్డ్ వచ్చింది, నేను మీకు అది ఎక్కడుందో కూడా చూపిస్తాను. ఇన్ఫ్రింజ్ అనే వర్డ్ చాలా మంచి వర్డ్ వచ్చింది. ఇన్ఫ్రింజ్ అనేది చాలా మంచి వర్డ్. ఇన్ఫ్రింజ్ అంటే ఏంటంటే లాని బ్రేక్ చేయడము, లేదంటే దేన్నైనా కూడా ఫాలో అవ్వాల్సిన పద్ధతిగా దాన్ని ఫాలో అవ్వకపోవడం. సింపుల్ గా చెప్పాలంటే ఇన్ఫ్రింజ్ ఏమంటాం అంటే బ్రేకింగ్ ద లా అంటాం, లేకపోతే వైలేట్ అని కూడా అంటాం. ఇన్ఫ్రింజ్ అంటే ఏంటమ్మా? వైలేట్ అంటాం మనం. ఇన్ఫ్రింజ్ అంటే ఏంటన్నా? వైలేట్ అంటాం. ఓకేనా? ఇన్ఫ్రింజ్ అంటే వైలేట్, గుర్తుపెట్టుకుంటారా? ఇదిగోండి, ఇక్కడ నేను చెప్పాను కదా, కాన్సోనెన్స్ అనే వర్డ్ మీకోసం ఇక్కడ బాక్స్ పెడుతున్నాను చూడండి. కాన్సోనెన్స్ అంటే ఒప్పుకోవడం, ఒప్పందం, ఏకీభవించడం అంటాం కదా, ఏకీభవించడం అంటాం. క్రెడిబుల్ అంటే నమ్మశక్యంగా ఉన్నది. క్రెడిబుల్ అంటే క్యాన్ బి బిలీవ్డ్ అంటాం ఫ్రెండ్స్. క్రెడిబుల్ అంటే ఏంటమ్మా? కెన్ బి బిలీవ్డ్, నమ్మచ్చు అని చెప్పడానికి ఏమంటాం?
క్రెడిబుల్ అంటాం, నమ్మొచ్చు అని చెప్పడానికి క్రెడిబుల్ అంటాం. ఇదిగోండి ఇన్ఫ్రింజ్, మంచి వర్డ్ అవునా, నేను పైన రాశాను కదా, మళ్ళీ రాస్తాను, సెషన్ ఎండింగ్ లో అన్ని మళ్ళీ రాస్తాను. ఇన్ఫ్రింజ్, INFRINGE. ఇన్ఫ్రింజ్ అంటే ఏంటమ్మా, వైలేట్, ఓకేనా, అతిక్రమించడం, రూల్స్ ని అతిక్రమించడం కానీ చట్టాన్ని మనం పట్టించుకోకపోవడానికి కానీ మనం ఇన్ఫ్రింజ్ అనే వర్డ్ ని అక్కడ మనం చాలా ముఖ్యమైన వర్డ్ గా చెప్తాం, దాన్ని మనం చాలా ముఖ్యమైన వర్డ్ గా చెప్తాం మనం. అలా మనకి పేజ్ నెంబర్ 1 లో మంచి మంచి వర్డ్స్ అయితే వచ్చాయి. ఇక పేజ్ నెంబర్ 2 లో ఒమిక్రాన్ కి సంబంధించి మనకి ఒక ఆర్టికల్ రాశారు. దీనికి సంబంధించి మనం ఇందులో ఉన్న వొకాబులరీ మాత్రమే ఫోకస్ చేద్దాము, కంటెంట్ వద్దు. ఒక్కసారి చూడండి. ఎస్, దెర్ ఇస్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ వర్డ్ ఫ్రెండ్స్. ఇనాక్యులేటింగ్ అనేది చూడండి, చాలా ఇంపార్టెంట్ వర్డ్ గా నేను దీన్ని చెప్తాను. ఇనాక్యులేటింగ్ ఏంటమ్మా, ఇనాక్యులేటింగ్. ఇనాక్యులేటింగ్ అంటే ఏంటి? వ్యాక్సినేషన్ తీసుకోవడం. చూసారా ఎంత ఇంపార్టెంట్ వర్డ్ కదా. ఇప్పుడు కరోనా వైరస్ కి సంబంధించి వ్యాక్సినేషన్ తీసుకోవడాన్ని ఏమంటాను తెలుసా? ఇనాక్యులేటింగ్ అంటాం. ఏమంటాము? ఇనాక్యులేటింగ్. 1కి 10 సార్లు రిపీట్ చేస్తాను మీకోసమే, ఓకేనా. ఇనాక్యులేటింగ్ అంటాము, ఇనాక్యులేటింగ్. రైట్, ఇదే ఆర్టికల్లో మనం కానీ చూసినట్టయితే ఇక్కడ సెకండ్ కాలంలో మనం ఒక్కసారి చూద్దాము. ఇనాక్యులేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అమ్మా. పేపర్లో మనకి ఆల్మోస్ట్ చెప్పాలంటే రెగ్యులర్ గానే వస్తుంది. ఇనాక్యులేటింగ్ అంటాం మనం, వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అది. ఇక ఇందులో మనం ఫెటాలిటీస్ అంటాం. అఫ్ కోర్స్ మనలో చాలా మందికి తెలిసినా కూడా తెలియని వాళ్ళు ఉంటారు, వారి కోసం చెప్తున్నాం. ఫెటాలిటీస్ అంటే మరణాలు, డెత్స్, ఓకేనా. డెత్, మరణాలకు సంబంధించి ఏమంటాం అంటే ఫెటాలిటీస్ అంటాం. ఇదిగోండి అలార్మ్డ్. అలార్మ్డ్ అంటే ఆశ్చర్యపోవడం లేదా జాగ్రత్త పడడం, ఓకేనా. అలార్మ్డ్ అంటాం. ఐ వుడ్ అర్జ్ పీపుల్ నాట్ టు గెట్ అలార్మ్డ్. పానిక్ అవ్వద్దు అంటాం, కంగారు పడిపోవద్దు అంటాం. అలార్మ్డ్ అవ్వద్దు. అలార్మ్డ్ అవ్వద్దు అంటే ఏంటమ్మా, పానిక్ అవ్వద్దు అని చెప్తున్నారు. అలార్మ్డ్ అవ్వద్దు అంటే ఏంటమ్మా, పానిక్ అవ్వద్దు, కంగారు పడద్దు అని చెప్తున్నారు. ఓకే, ఇదే మనం కానీ చూసినట్టయితే ఇక్కడ ఒక మంచి వర్డ్ ఉంది, అది ఒకటి చూద్దాం మనం. రైట్ రైట్ ఫ్రెండ్స్, ఇమ్యూన్ అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. రోగ నిరోధక శక్తిని మనం ఏమంటాం అంటే ఇమ్యూన్ అంటాము. దాన్ని ఇమ్యూనిటీ పవర్ అని కూడా అంటే మన అందరికీ బాగా పరిచయమైన వర్డే, కష్టమైతే ఏం కాదు, ఓకేనా. ఇక నెక్స్ట్ వొకాబులరీ రాసుకుంటున్నారా? వీడియో పాస్ లో పెట్టుకొని రాసుకోవడం మాత్రం తప్పనిసరిగా చేయాల్సిన పని, ఓకేనా. అలా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో చూడడం వల్ల. అలా ఒక 1 మంత్ మీరు రెగ్యులర్ గా మిస్ అవ్వకుండా చూడండి. తెలియకుండానే వొకాబులరీ మీద మనకి చాలా నాలెడ్జ్ వస్తుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది మెయిన్ గా. అప్పుడు ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ మీదే మనకి, ఆ లాంగ్వేజ్ మీదే మనకి ఎక్కడ భయం అనేది ఉండదు. అంత ఘంటాపదంగా నేను చెప్పగలను ఫ్రెండ్స్. వొకాబులరీ బుక్ లో మాత్రం వర్డ్స్ రాసుకుంటూనే మీరు ఫాలో అవ్వాలి. స్పెక్యులేట్ అంటాం కదా, ఏదైనా ఒక అభిప్రాయాన్ని చెప్పడాన్ని స్పెక్యులేషన్ అంటాం. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, ఏదేమైనా కూడా మనకంటూ ఒక ఊహని, మనకున్న ఒక అభిప్రాయాన్ని చెప్పడాన్ని స్పెక్యులేట్ అంటాం. స్పెక్యులేషన్స్ అంటాం కదా, స్పెక్యులేషన్స్ అంటాం అంటే టెల్లింగ్ ది ఒపీనియన్ అంటాం. ఫెటాలిటీస్ మళ్ళీ వచ్చింది చూసుకోండి. ఫెటాలిటీస్ మళ్ళీ వచ్చింది. ఫెటాలిటీస్ అంటే ఏమనుకున్నాం మనం? డెత్స్ అనుకున్నాం, అవునా. ఫెటాలిటీస్ అంటే ఏమనుకున్నాం అంటే మనం డెత్స్ అనుకున్నాం. ఫెటాలిటీస్ అంటే డెత్స్ అనుకున్నాం మనం. ఓకే, అదే విధంగా కనుక మనం చూసినట్టయితే ఇందులో మనకి మంచి వొకాబులరీ ఏమైనా ఉన్నాయేమో చూసేద్దాము లాస్ట్ కాలంలో, ఓకేనా. ఫెటాలిటీస్ అంటే ఏంటమ్మా, డెత్స్ అంటాం, మర్చిపోకండి. ఫెటాలిటీస్ అంటే డెత్స్ అంటాం. ఇదిగోండి ఇంపెండింగ్. దాదాపు ప్రతిరోజు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఈ పదం ఈ పాటికి బాగా అలవాటు అయిపోయి ఉంటుంది. నేను ఇక్కడ రాస్తాను మీకోసం మళ్ళీ. ఇంపెండింగ్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఏమంటాము? ఇంపెండింగ్ అంటాం. ఏమంటాం ఫ్రెండ్స్? ఇంపెండింగ్ అంటాము. ఇంపెండింగ్ అంటే రాబోతున్న సమస్య, ఓకేనా. డిఫికల్టీస్ అంటాం మనం. ఇంపెండింగ్ అంటే రాబోతున్న సమస్యలు, ముఖ్యంగా డిఫికల్టీస్ అంటాం మనం. అలా మనకి చాలా అంటే చాలా మంచి వర్డ్స్ అయితే ఇందులో కనిపించాయి. రైట్, ఒకసారి మనం పేజ్ నెంబర్ 6 లో కానీ వెళ్ళినట్టయితే ఎడిటోరియల్ కాలంలో మనకి కొన్ని మంచి వర్డ్స్ ఉన్నాయి. వాటిని నేను మీకు పరిచయం చేస్తాను, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను, వొకాబులరీ మాత్రమే. ఒక్కసారి మనం చూసినట్టయితే ఇక్కడ ఎడిటోరియల్ కాలంలో లెఫ్ట్ సైడ్ మనకు ఒక ఆర్టికల్ వచ్చింది. రైట్, ఒక్కసారి ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి, ద క్వార్టెట్ ఆఫ్ హోప్ అనే ఒక మంచి వర్డ్ అయితే వచ్చింది. ఏంటమ్మా? క్వార్టెట్.
QUARTET ఏంటమ్మా? QUARTET దాన్ని ఏమంటాం అంటే క్వార్టెట్ అంటాం. క్వార్టెట్ అంటాం. ఓకేనా? క్వార్టెట్. క్వార్టెట్ అంటే ఏంటంటే పెరుగుతున్న అంటాం, ఫ్లోరిష్ అంటాం, ప్రాస్పర్ అంటాం. ఓకేనా? పెరుగుతున్న ఆశ. క్వార్టెట్ ఆఫ్ హోప్ అంటే పాజిటివ్ వర్డ్ అనమాట. ఆశ ఆశాజనకంగా ఉంది అంటాం కదా నాన్న, అలా అనమాట. ఇక తర్వాత ఇక హెడ్లైన్స్ చూడండి. ఇండియన్ మెన్ థ్రైవ్డ్ ఆన్ బ్యాడ్మింటన్స్ బిగ్ స్టేజ్ అండ్ రిటర్న్డ్ విత్ 2 మెడల్స్. థ్రైవ్డ్, THRIVED, థ్రైవ్డ్. చూసారా? THRIVED, థ్రైవ్డ్. థ్రైవ్డ్ అంటే మనం ఆ సెంటెన్స్ బట్టి కొంతవరకు మనం గెస్ చేసుకోవచ్చు. ఆ సెంటెన్స్ బట్టే మనం కొంతవరకు గెస్ చేసుకోవచ్చు. మరి ఏమన్నారు చూడండి, ఇండియన్ మెన్ ఏమన్నారు చూసారా? ఇండియన్ మెన్ థ్రైవ్డ్ అన్నారు. ఇండియన్ మెన్ థ్రైవ్డ్. ఎవరు? ఇండియన్ మెన్ థ్రైవ్డ్ ఆన్ బ్యాడ్మింటన్ అన్నారు. థ్రైవ్డ్. ఓకేనా? THRIVED, థ్రైవ్డ్. థ్రైవ్డ్ అంటే ఏంటంటే ఇందాక చెప్పినట్టు గ్రో అవడం ఫ్రెండ్స్. థ్రైవ్డ్ అంటే ఏంటంటే ప్రాస్పర్. థ్రైవ్డ్ అంటే ఏంటంటే ప్రాస్పర్. ఓకేనా? థ్రైవ్డ్ అంటే ఏంటంటే ప్రాస్పర్. డెవలప్ అవడం అంటాం కదా, డెవలప్ అవడం అంటాం. డెవలప్ అవడం అంటాం. ఓకేనా? డెవలప్ అవడం అంటాం. రైట్. మరి అదేంటి సార్ ఇందాక ప్రాస్పర్ అన్నారు కదండి, థ్రైవ్డ్ అంటే ప్రాస్పర్ రాసుకోండి. థ్రైవ్డ్ అంటే ఏంటంటే డెవలప్ అవడం, ఫ్లోరిష్ అవ్వడం అంటాం. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ క్వార్టెట్? ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మన నార్మల్ లాంగ్వేజ్ లో క్వార్టెట్ అనేస్తాము, కానీ దానికి ఒక మీనింగ్ ఉంది. క్వార్టెట్ అంటే ఏంటంటే చాలా మంది కలిసి ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నారు అనుకోండి. చాలా మంది కలిసి ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ వాయిస్తే దాన్ని ఏమంటామంటే మనం క్వార్టెట్ అంటాము. ఉదాహరణకి క్వార్టర్ తెలుసు కదా, అంటే క్వార్టెట్ ఆఫ్ పీపుల్ అంటాం. అంటే చాలా మంది కలిసి ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ వాయిస్తే దాన్ని ఏమంటాం అంటే మనం క్వార్టెట్ అంటాం. అలాగే ఇది కూడా యూజ్ చేశారు. అందుకే నేను ఏం చేశానంటే క్వార్టెట్ కి దానికి దగ్గర మీనింగ్ ఉందని చెప్పాను. ఆశాజనకంగా ఉంది అంటాం. ఓకేనా? ఇదిగోండి క్వార్టెట్, అలాగే థ్రైవ్. మీరు మామూలుగా చూసుకున్నట్టయితే డైరెక్ట్ మీనింగ్ క్వార్టెట్ కి ఏముంటుందంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, ముఖ్యంగా నలుగురు. ఏ గ్రూప్ ఆఫ్ 4 పీపుల్ అంటాం. మనం ఏమంటామంటే గ్రూప్ ఆఫ్ 4 పీపుల్ ప్లేయింగ్ సమ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. అది నార్మల్ గా మనం వాడే వర్డే. అదే థ్రైవ్డ్ అంటే ఏంటంటే ఫ్లోరిష్ అయ్యారు, బాగా పెర్ఫార్మ్ చేసి ఎవరైనా బాగా ఆడారు అనుకోండి, అప్పుడు మనం థ్రైవ్డ్ అనే వర్డ్ గా దాన్ని మనం యూజ్ చేస్తాం. ఎవరైనా బాగా గేమ్ ఆడితే దాన్ని మనం థ్రైవ్డ్ అనే వర్డ్ గా దాన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఇక ఇందులోనే మనకి ఒకసారి కానీ మనం చూసినట్టయితే రైట్ చూడండి, నెక్స్ట్ మనకి ఇదే ఆర్టికల్లో ఉన్న వర్డ్స్ లోకి వెళ్ళిపోదాము. ఒకసారి జూమ్ చేస్తున్నాను, అందరికీ కనిపిస్తుంది. ఒకవేళ ఎవరికైనా ఎక్కడైనా కూడా ఏదైనా వర్డ్ కనిపించకపోయినా అర్థం కాకపోయినా అస్సలు వరీ అవ్వద్దు. నేను అన్ని కూడా చివరిలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా మీకోసం మళ్ళీ రాస్తాను. ఎందుకంటే ఇలా ఫస్ట్ టైం వినేటప్పుడు మనకి అర్థం కాకపోయినా లాస్ట్ లో అయినా అర్థం అవుతుంది. ఒక మంచి వర్డ్ అయితే వచ్చి చూడండి, డిస్మల్. డిస్మల్ అంటే అన్హ్యాపీ అంటాము, సాడ్ అంటాము. డిస్మల్ అంటే అన్హ్యాపీ, సాడ్. డిస్మల్ అంటే అన్హ్యాపీ, సాడ్. గుర్తుంటుందా? అన్హ్యాపీ లేదా సాడ్ అంటాం మనం, దాన్ని మనం డిస్మల్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. అదే విధంగా కానీ మనం కానీ చూసినట్టయితే ఇక్కడ నెక్స్ట్ పారాగ్రాఫ్ లో మనం కానీ చూస్తే హ్యావోక్ అనే వర్డ్ కనిపించింది. హ్యావోక్ అంటే నార్మల్ గా అయితే ఏమంటామంటే డిస్ట్రక్షన్ అంటాం. డిస్ట్రక్షన్, వినాశనం అంటాం కదమ్మా, డివాస్టేషన్ అంటాం కదా. సో నార్మల్ గా డైరెక్ట్ మీనింగ్ చెప్పాలంటే హ్యావోక్ అంటే నాశనం, వినాశనం. డిస్ట్రక్షన్ అంటాము, డిస్ట్రక్షన్. హ్యావోక్ అంటే ఏమంటాము? డిస్ట్రక్షన్ అంటాం, డిస్ట్రక్షన్. హ్యావోక్ అంటే ఏంటి? డిస్ట్రక్షన్ అంటాం మనం. అయితే ఇక్కడ వాళ్ళు అంత బాగా ఆడారు అని చెప్పే ఒక ఉద్దేశంలో దాన్ని యూజ్ చేశారు. ఇదిగో నీకు నెక్స్ట్ వర్డ్ వచ్చింది, రెవిలేషన్ వచ్చింది. రెవిలేషన్. రెవిలేషన్ అంటే మామూలుగా మనం ఏదైనా ఒక విషయాన్ని బయటకి చెప్పడం, రివీల్ అంటాం కదా. సో రెవిలేషన్ అంటే కూడా డిస్క్లోజ్ అనే మీనింగే వస్తుంది. రెవిలేషన్ అంటే కూడా డిస్క్లోజ్ అనే మీనింగే వస్తుంది. డిస్క్లోజ్ అనే మీనింగే వస్తుంది. ఇలా మనకి రెగ్యులర్ గా కానీ మనం కొన్ని వర్డ్స్ చదువుకున్నట్టయితే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ వర్డ్ లోకి వెళ్దాము. నెక్స్ట్ వర్డ్ లోకి వెళ్దాం. ఒకసారి మనం చూసినట్టయితే కాంపాట్రియట్ అనే వర్డ్ వచ్చింది. ఇదేంటిది? కాంపాట్రియట్ ఏంటి? పాట్రియట్ అంటే దేశభక్తుడు. కాంపాట్రియట్ అంటే ఏం లేదమ్మా, తోటి భారతీయుడు అంటాము. ఓకేనా? ఫెల్లో సిటిజన్ అంటాం. ఏంటది? ఫెల్లో సిటిజన్. కాంపాట్రియట్ అంటే ఏంటమ్మా? ఫెల్లో సిటిజన్. ఫెల్లో సిటిజన్ అంటే మనతో పాటు మన దేశ, అంటే వన్ ఆఫ్ ది సిటిజన్స్ అనమాట. తోటి తోటి భారతీయుడు లాగా అర్థం చేసుకోవచ్చు దాన్ని. కాంపాట్రియోట్ అనేది
గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ వర్డ్. ఇక తర్వాత కానీ మనం చూసినట్టు ఇందులో మాక్సిమం అన్ని కూడా మనకి తెలిసిన వర్డ్స్ ఏ ఉన్నాయి. ఒకసారి లాస్ట్ కూడా వచ్చేద్దాము. ఎస్, ఇదిగోండి క్వార్టెట్ అనేది మళ్ళీ వచ్చింది చూసారా. ఇన్ ఆల్ ద క్వార్టెట్ షూర్ హోల్స్ హోప్ ఇన్ ద అప్కమింగ్ సీజన్. జనరల్గా నలుగురు అని చెప్పేటప్పుడు ఏమంటాం అంటే మనం క్వార్టెట్ అంటాం. జనరల్ గా క్వార్టెట్ అంటే ఎలా ఉంటుంది మీనింగ్ అని చెప్పాను, నలుగురు. నలుగురు గురించి చెప్తే క్వార్టెట్ అంటాం. నలుగురు ఏదైనా కలిసి ఒక యాక్టివిటీ చేస్తే క్వార్టెట్ అంటాం. థ్రైవ్డ్ అంటే బ్రహ్మాండంగా చేశారని చెప్పేటప్పుడు మనం ప్రాస్పర్ అనే వర్డ్ యూజ్ చేసాం. ఇక రెజెనివేట్ అంటే మనని మనం మళ్ళీ కొత్తగా చూసుకోవడం, అంటే ఎనర్జీని తెచ్చుకోవడం. రెజెనివేట్ అంటే బ్రింగ్ బ్యాక్ ది ఎనర్జీ అంటాం. ఉదాహరణకి మనం రోజంతా అలసిపోయి సాయంత్రం బాగా నీరసంగా రెస్ట్ తీసుకున్నాము. ఈ లోపల ఫ్రెండ్స్ వచ్చి ఇంట్లో ఎందుకు రెస్ట్ తీసుకోవడం, పదండి బయటికి వెళ్ళి మనం రిలాక్స్ అవుదాం అన్నారు అనుకోండి. వెంటనే మనం ఏం చేస్తామంటే రిజెనివేట్ అయిపోతాం. అవును, టకటకా మనం రెడీ అయిపోయి వెంటనే మనం బయటికి బయలుదేరి ఎంజాయ్ చేయడానికి వెళ్తాం. దాన్ని ఏమంటాము, రెజెనివేట్ అంటాము. అంటే బ్రింగింగ్ బ్యాక్ ది ఎనర్జీ అంటాము. బ్రింగింగ్ బ్యాక్ ది ఎనర్జీ అంటాము. ఇదే పేజ్ నెంబర్ 6 లో కానీ మనం చూసినట్టయితే ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ ఈ ఆర్టికల్ ఇచ్చారు చూడండి. ఇదిగోండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ లెఫ్ట్ సైడ్ ఇచ్చిన ఆర్టికల్లో హెడ్ లైన్స్ లో ఒక మంచి వర్డ్ వచ్చింది. దాన్ని నేను మీకు పరిచయం చేస్తాను చూడండి. ఏ స్ట్రాటజిక్ బల్వార్క్ అన్నాను. ఏమన్నాను? ఏ స్ట్రాటజిక్ బల్వార్క్ అన్నాను. సో జనరల్ గా బల్వార్క్ అంటే ఏంటంటే తెలుగులో చెప్తాను, కోట, ఒక పెద్ద కోట. ఇంగ్లీష్ లో ఏంటంటే డిఫెన్సివ్ వాల్. ఓకేనా, డిఫెన్సివ్ వాల్ అంటాం, డిఫెన్సివ్ వాల్. సో బల్వార్క్ అంటే ఒక పెద్ద కోట లాగా, కాపాడే కోట అంటాం కదా, డిఫెన్సివ్ వాల్ అంటాం. బల్వార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్. అలాగే రైవల్రీ అనే వర్డ్ రాసుకుంటారు. రైవల్రీ అంటే శత్రువు. ఏమ్మా, రైవల్రీ అంటే ఎవరు వస్తారు? రైవల్రీ అంటే శత్రువు. కన్వేన్డ్ ఏంటమ్మా? కన్వేన్డ్. మనం ఏదైనా ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుంటే దాన్ని మనం కన్వేన్డ్ గా చెప్తాము. ఓకేనా, కన్వేన్డ్ గా చెప్తాం. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ వచ్చింది, స్పర్. ఎస్పియుఆర్ ఏంటమ్మా? ఎస్పియుఆర్, స్పర్. స్పర్ అంటే ఏంటంటే మనం మామూలుగా సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే దానికి ఇది థాట్ పడింది అంటాం కదా, ప్రాంప్ట్ అంటాం కదా, అలా అనమాట. లేదా ఎంకరేజ్ అంటాం. మీరు సింపుల్ గా రాసేసుకోండి. స్పర్ అంటే ప్రాంప్ట్, పిఆర్ఓఎంపిటి, ప్రాంప్ట్ అని రాసుకోవచ్చు. లేదు అంటే ఎంకరేజ్ అని కూడా రాసుకోవచ్చు. ప్రాంప్ట్ అని రాసుకోవచ్చు, అలాగే ఎంకరేజ్ అని కూడా రాసుకోవచ్చు. ప్రాంప్ట్ లేదా ఎంకరేజ్ అని కూడా రాసుకోవచ్చు. ఎంకరేజ్ అని కూడా రాసుకోవచ్చు. ప్రాంప్ట్ లేదా ఎంకరేజ్ అని కూడా రాసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ వర్డ్ అమ్మా అది. స్పర్ అనేది కామన్ గా కూడా మనం రెగ్యులర్ గా పేపర్ లోనే మనం దాన్ని చూస్తూనే ఉంటాము. అలాగే ఇందులో మనం కానీ చూసినట్టయితే ఇది అజిత్ దోవల్, మనందరికీ తెలుసు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గారికి సంబంధించిన ఆర్టికల్ ఇది. దాంట్లో చాలా ఇష్యూస్ అయితే కంటెంట్ పరంగా అయితే చాలా మంచి డేటా వచ్చింది. మీరు చదవండి. చదవడం అనేది చాలా అవసరం. పేపర్ రీడింగ్ అనేది ఉంటుంది. వొకాబులరీ నా తరపున నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ మీ తరపున మీరు పేపర్ రీడింగ్ కూడా చేయాలి. ఎయిడ్ అంటే సపోర్ట్ అమ్మా. ఓకేనా, ఎయిడ్ అంటే హెల్ప్ అంటాం కదా, ఫస్ట్ ఎయిడ్ అంటాం కదా, ఫస్ట్ ఎయిడ్ అంటే హెల్ప్. ఓకేనా. రెసిప్రోకేట్ అనేది చాలా మంచి వర్డ్. ఏంటమ్మా? రెసిప్రోకేట్, RECIPROCATED. రెసిప్రోకేట్ అంటే తిరిగి ఇవ్వడం. రెసిప్రోకేట్ అంటే రిటర్న్. రెసిప్రోకేట్ అంటే తిరిగి ఇవ్వడం. ఏంటమ్మా? తిరిగి ఇవ్వడం అంటాము. వెనక్కి తిరిగి ఇవ్వడం అంటాం, రెసిప్రోకేట్ అంటాం. అలా ఇందులో మనకి మంచి వర్డ్స్ అయితే వచ్చాయి. ఇంకా ఈ పారాగ్రాఫ్ కూడా ఆల్మోస్ట్ ఇదిగోండి, లాంగ్విష్ అనే వర్డ్ ఒక్కసారి చెప్పుకొని అక్కడితో ఇక అన్ని వర్డ్స్ రివైజ్ చేసేసుకుందాం. లాంగ్విష్, LANGUISH. మామూలు భాషలో లాంగ్విష్ అంటే ఏంటంటే బాగా నీరసం వచ్చి టైర్డ్ అయిపోతే, వీక్ అయిపోతే లాంగ్విష్ అంటాం. అది ఎలా అయినా వాడచ్చు. లాంగ్విష్ అంటే వీక్ అయిపోవడం. లాంగ్విష్ అంటే ఏంటమ్మా? లాంగ్విష్ అంటే బాగా వీక్ అయిపోవడం, అలాగే టైర్డ్ అయిపోవడం అని కూడా అంటాం. లాంగ్విష్ అంటే ఏమంటాము? బాగా వీక్ అయిపోవడం, అలాగే బాగా టైర్డ్ అయిపోవడం అని కూడా అంటాం. ఓకేనా. మనం మామూలుగా లాంగ్విషింగ్ అని కూడా అంటాం. లేదు అంటే ఎదుగుదల లేకపోవడం అని కూడా అంటాం. ఎటువంటి ఎదుగుదల లేకపోవడం, అవన్నీ ఒకే ఫ్యామిలీ కదా. వీక్ అయిపోవడము, టైర్డ్ అయిపోవడము, ఎటువంటి ఎదుగుదల లేకపోవడం, ముందడుగు వేయలేకపోవడము, అన్ని రకాల అర్థాలు చెప్పుకోవచ్చు లాంగ్వేజ్ కి. ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఫాలో అవుతున్నారనన్నా మీరు చేయాల్సింది ఒకటే, ఎప్పుడు కొత్త వర్డ్ నా నోట్లోంచి మీకు వినిపించిన వెంటనే దాన్ని వీడియో పాజ్ పెట్టుకోవడము, చక్కగా మీ వొకాబులరీ బుక్ లో రాసేసుకోవడం. దాని అడ్వాంటేజ్ 2-3 నెలల తర్వాత మీరే అంటారు, సార్ అసలు ఏ వర్డ్ చూసినా మాకు బాగా అర్థమైపోతుంది సార్, కాన్ఫిడెన్స్ కూడా వచ్చేసింది అంటారు.
సరేనన్నా, ఇక ఈ రోజుకి ఈ వొకాబులరీతో మనం ఆపుదాము. ఒక్కసారి ఇప్పటిదాకా చెప్పుకున్న వర్డ్స్ ని మరి చక్కగా రివైజ్ చేసేసుకుందామా? మరి మీరు రెడీగా ఉన్నారా? ఓకే, మరి ఒక్కసారి చూడండి, మనం అసెండింగ్ ఆర్డర్ లో వద్దామా, డిసెండింగ్ ఆర్డర్ లో వద్దామా? ఇప్పుడు మనం చెప్పుకున్న లాస్ట్ వర్డ్ తోటి వస్తున్నాను, మీకోసం రివైజ్ చేస్తున్నాను. ఓకేనా? లాంగ్వేజ్. ఇప్పుడు రివైజ్ చేయడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే, మీరు ఏం చేయాలి, ఇప్పుడు నేను లాంగ్వేజ్ అని రాశాను కదా, మీరు మీనింగ్ ఒకసారి రివైజ్ చేసుకోండి, బుక్ లో చూసుకోవద్దు. లాంగ్వేజ్ అంటే వీక్ అని అర్థం అనమాట. లాంగ్వేజ్ అంటే వీక్ అని అర్థం అనమాట. ఇక రెసిప్రొకేట్ అనే ఒక మంచి వర్డ్ చెప్పాను మీకోసం నేను. రెసిప్రొకేట్ అంటే ఏంటమ్మా? తిరిగి ఇవ్వడము. రెసిప్రొకేట్ అంటే ఏంటమ్మా? తిరిగి ఇవ్వడము. ఎయిడ్ అంటే హెల్ప్ అనే వర్డ్ ని చెప్పాను. ఇక స్పర్ అంటే ప్రాంప్ట్ అంటాం కదా, ఎంకరేజ్ అంటాము. స్పర్ అంటే ప్రాంప్ట్ లేదా ఎంకరేజ్ అంటాం. కన్వే లేదా మీటింగ్ పెడితే దాన్ని ఏమంటాము? కన్వే అని అంటాం. ఏదైనా మీటింగ్ పెడితే దాన్ని ఏమంటాము? కన్వే అని అంటాం. ఇక బల్వార్క్. బల్వార్క్ అంటే ఏం చెప్పాను? ఒక పెద్ద కోట, డిఫెన్సివ్ వాల్ అని చెప్పాను. డిఫెన్సివ్ వాల్ అని చెప్పాను. ఆ తర్వాత మంచి వర్డ్ వచ్చింది, రిజెన్యువేట్. ఏంటమ్మా? రిజెన్యువేట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిజెన్యువేట్ నాన్న? ఎనర్జీని మళ్ళీ చక్కగా తెచ్చుకోవడం అనమాట. ఇక రెవిలేషన్. ఏంటమ్మా? రెవిలేషన్ అంటే డిస్క్లోజ్ చేయడం, ఏదైనా ఒక విషయాన్ని మనం బయటకు చెప్పడం. హ్యావోక్ అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? వినాశనం, డిస్ట్రాక్షన్. హ్యావోక్ అంటే ఏంటమ్మా? డిస్ట్రాక్షన్. ఇక డిస్మల్, చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. డిస్మల్ అంటే సాడ్. ఇక థ్రైవ్డ్ అనే మంచి వర్డ్ మీకు పరిచయం చేశాను. థ్రైవ్డ్ అంటే ముందుకి వెళ్ళడం, అంటే ఎదగడం, ప్రాస్పర్ అవ్వడం అంటాం. ఎదగడం లేదా ప్రాస్పర్ అవ్వడం అంటాం. నలుగురు ఉంటే ఏదైనా పని చేస్తే దాన్ని ఏమంటాం అంటే క్వార్టెట్ అంటాం. ఓకేనా? ట్రిప్లెట్ అంటే కదా, ముగ్గురు ఉంటే ట్రిప్లెట్, అలా అనమాట. క్వార్టెట్ అంటే నలుగురు. మనకున్న అభిప్రాయాన్ని చెప్పడాన్ని ఏమంటామంటే స్పెక్యులేట్ అంటాం. మనకున్న అభిప్రాయాన్ని చెప్పడాన్ని ఏమంటామంటే స్పెక్యులేట్ అంటాం, లేదా ఊహించి చెప్పడం కూడా. రాబోతున్న కష్టాలు, అవరోధాలు అని చెప్పడానికి మనం ఇంపెండింగ్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. ఇంపెండింగ్. ఓకేనా? ఇంపెండింగ్ అంటాం. ఇంపెండింగ్. అంతేకాకుండా మై డియర్ ఫ్రెండ్స్, అలార్మ్డ్ అనే ఒక మంచి వర్డ్ అయితే వచ్చింది, గుర్తుందా? అలార్మ్డ్ అంటే పానిక్ అయిపోవడం, కంగారు పడిపోవడం, కంగారుకి గురవ్వడాన్ని ఏమంటామంటే అలార్మ్డ్ అంటాం ఫ్రెండ్స్. అలార్మ్డ్. మీకు నేను ఒక మంచి వర్డ్ పరిచయం చేశాను, వ్యాక్సిన్ తీసుకోవడాన్ని ఏమంటాము? ఇనాక్యులేటింగ్ అంటాం, గుర్తుందా? ఇనాక్యులేట్ అంటే వ్యాక్సిన్ తీసుకోవడం అనమాట. దొంగతనం, డబ్బులు ఇల్లీగల్ గా సంపాదించి పరారీలో ఉన్నవాడిని ఏమంటాము? ఫ్యూగిటివ్ అంటాం, గుర్తుందా? ఫ్యూగిటివ్. ఏదైనా దాన్ని అతిక్రమిస్తే దాన్ని ఏమంటాం? అతిక్రమించడాన్ని ఏమంటాము? ఇన్ఫ్రింజ్ అంటాం, గుర్తుందా? ఇన్ఫ్రింజ్ అంటే వైలేట్. ఓకేనా? ఇన్ఫ్రింజ్ అంటే ఏంటమ్మా? ఇన్ఫ్రింజ్ అంటే వైలేట్ అమ్మా, వైలేట్. క్రెడిబుల్ అంటే నమ్మశక్యంగా ఉన్నది, క్రెడిబుల్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. క్రెడిబుల్ అంటాం, క్రెడిబుల్. ఇక కాన్సోనెంట్స్ అంటామమ్మా, చాలా ఇంపార్టెంట్ వర్డ్. కాన్సోనెంట్స్ అంటే ఒప్పందం, అంటే అండర్స్టాండింగ్ అని కూడా మీరు దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక స్లామ్ అనే వర్డ్ రోజు వస్తూనే ఉంది మనకి. స్లామ్ అంటే ఏమని చెప్పాను నేను? ఖండించడం అంటాం మనం. ఇక ఒక ఇంపార్టెంట్ వర్డ్ అయితే వచ్చింది, వొషీఫెరస్. VOCIFEROU. సీరియస్ గా అంటాం మనం. సీరియస్ గా అంటాం. గుర్తున్నాయా? అర్థమయ్యాయా? రాసుకున్నారా మీ బుక్ లో? మరి ఒకసారి మరి వీడియో ఎండ్ చేసే ముందు 3 ఇంపార్టెంట్ వర్డ్స్ ని అనౌన్స్ చేయమంటారా? రైట్, 3 పదాలను నేను వొకాబులరీ ఆఫ్ ద డే గా అనౌన్స్ చేస్తున్నాను. ఈ రోజు మనకి వర్డ్ ఆఫ్ ద డే లేదా వొకాబులరీ ఆఫ్ ద డే మొట్టమొదటి బల్వార్క్. దాని మీద మీరు కూడా ఒక 5 నిమిషాలు స్టడీ చేయండి. ఇంటర్నెట్ లో కానీ డిక్షనరీలో కానీ చూడండి, ఎగ్జాంపుల్స్ సొంతంగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇక లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్. బల్వార్క్ అంటే కోట అని చెప్పాను, పెద్ద కోట, డిఫెన్సివ్ వాల్ అని చెప్పాను. లాంగ్వేజ్ అంటే కూడా చెప్పాను, లాంగ్వేజ్ అంటే వీక్. ఏంటమ్మా? లాంగ్వేజ్ అంటే వీక్. లాంగ్వేజ్ అంటే వీక్. ఇక 3వ పదం ఈ రోజు ఇనాక్యులేట్. ఇనాక్యులేట్ అంటే వ్యాక్సినేషన్ తీసుకోవడం అనమాట. టీకా వేయించుకోవడం అంటాం తెలుగులో చెప్పాలంటే. ఇనాక్యులేట్ అంటే టేకింగ్ ద వ్యాక్సినేషన్ అంటాం. టేకింగ్ ద వ్యాక్సినేషన్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు వొకాబులరీ అందరికీ అర్థమయ్యే అనుకుంటున్నాను. మరి మీరు వొకాబులరీ బుక్ లో కూడా రాసుకుంటున్నారని అనుకుంటున్నాను. రాసుకోండి. ఓకేనా? 2021 ఎండింగ్ వచ్చేస్తున్నాము. 2022లో మీరు అనుకున్న విధంగా ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ సాధించాలనుకున్న వారికి ఈ చిన్న ప్రయత్నం ఎంతో కొంత హెల్ప్ చేస్తుందన్నది మేము నమ్ముతున్నాము. ఈ వొకాబులరీకి సంబంధించి ఎవరికైనా ఎటువంటి అభిప్రాయాలు ఉన్నా, సలహా సూచనలు ఉన్నా, డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో పెట్టండి. దాన్ని బట్టి మనం ఎటువంటి ఇంపార్టెంట్ చేంజ్ అయినా కూడా
చేసే ప్రయత్నం చేద్దాము. అంతేకాకుండా దీనివల్ల మీకు ఒకవేళ ఎటువంటి హెల్ప్ అయినా కూడా జరుగుతోంది, ఉపయోగపడుతుందంటే అది మీకు ఎలా ఉపయోగపడుతుందో కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మాకు అర్థమవుతుంది. కొంతమంది పెడుతున్నారు. అయితే మీరు ఈ వొకాబులరీ చూస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దీని మీద మీ యొక్క ఇది మీకు ఎలా హెల్ప్ అవుతోంది, మీరు దీన్ని ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఎలా మీకు ఇది ఉపయోగపడుతుంది అన్న దాని మీద కూడా మీ ఐడియాస్ ని కమెంట్ సెక్షన్ లో పెట్టండి. యువర్ కామెంట్స్ విల్ మేక్ us more and more active. I wish you very good luck, my dear friends. All the best. Unna Mari, bye ma. Signing off, your Sham sir.